హాయ్ అండి. నేనైతే ఈరోజు సింపుల్గా పెద్దగా మసాలా లేకుండా సింపుల్గా రైస్ చేసుకుంటున్నానండి. ఇంకోండి ఆయిల్ వేసుకున్నా. ఇంకోండి బిర్యానీ ఆకు, కొంచెం పట్ట, కొద్దిగా ముక్క, అది ఒక ఏలక బుడ్డ అండి. మనము సింపుల్గా ఏదైనా ఒకవేళ మసాలాలంతా ఐటమ్ అంతా ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకున్నామంటే తక్కువ టైంలో అవుతుంది, సింపుల్గా అవుతుంది, టేస్ట్గాను ఉంటుందండి, బాగుంటుంది. అంటే అది వేగిపోయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఇక ఆనియన్ బాగా కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగితే బాగుంటుంది. ఆనియన్ అయితే బాగా వేగిపోయిందండి. ఇదిగోండి అల్లం తెల్లగడ్డ పేస్టు, అల్లం తెల్లగడ్డ, కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొంచెంగా పట్ట లవంగం కూడా వేసుకున్నానండి అందులో. సింపుల్గా అయితే మనం కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే కూడా బాగుంటుందండి. ఓన్లీ పెరుగు వేసుకొని కూడా తినేసేయచ్చు, లేకపోతే పచ్చడి ఏమన్నా కూడా పెట్టుకొని తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఓన్లీ కొత్తిమీర, పుదీనా ఇది కడిగి పెట్టుకున్నా, అందుకని వాటర్ ఏమైనా ఉంటుందేమో అనేసి చేత్తో ఎత్తేస్తాను. కొంతసేపు ఇట్లా బాగా వేగిపోతే బాగుంటుందండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టుంది, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. చాలా బాగుంటాయండి ఇట్లా రైస్ అంతా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మనం అవసరానికి ఇంట్లో ఏమీ కూరలు లేనప్పుడు కూడా, కూరలన్నీ నిండుకుంటాయి కదా ఒక్కొక్కసారి, టైం ఉండదు తెచ్చుకోవడానికి, అలాంటప్పుడు అయితే ఇట్లాంటి వాటికి ట్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇంకొక 2 మినిట్స్ వేగనిద్దామండి. రైస్ ఏదైతే బాగా వేగిపోయిందండి, ఇంకా రైస్ వేసుకుందాము. కడిగి ఒక ½ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి రైస్ అయితే ఇది మామూలు స్టోర్ బియ్యమే. ఇది నేను పెద్దగా సన్న బియ్యము, బాస్మతి రైస్ అంతా ఎక్కువ యూజ్ చేయనండి. వాటిని నమిలి తినలేము కాబట్టి యూజ్ చేయమంతే, ఇంకేం లేదు. ఎవరన్నా పిల్లలు వచ్చినప్పుడు అన్నప్పుడు కంపల్సరీ బిర్యానీ అట్లా వాటికైతే ఇంకా దాన్నే యూజ్ చేసుకుంటాము. ఇంకా సాధ్యమైనంత వరకు మేము ఇంట్లో ఇదే వాడతామండి. నేను మా ఆయన, మా అత్తమ్మ ముగ్గురికే కాబట్టి ఈ రైసే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇదే వాడుకుంటాం. ఇది ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నానింది కాబట్టి బియ్యము మనం 1.5 గ్లాసులు వేసుకున్నా సరిపోతుందండి. ఇది తొందరగా మనకి ఉడికిపోతుంది. నేనైతే ఇట్లా కొలత పెట్టుకుంటానండి, ఇట్లా వేలుకి ఇట్లా పెట్టుకుంటాను. కొంచెం తక్కువగానే, ఇది రైస్ నానింది కాబట్టి కొంచెం తక్కువగానే పెట్టుకున్నా, కరెక్ట్గా ఇడికి పెట్టుకున్నాను. కొంచెము అది వాటరే సరిపోతుందండి దీనికి. ఒక 10 మినిట్స్లో కరెక్ట్గా ఉడికిపోతుంది. నేను విజిల్ పెట్టాను మామూలుగా దేనికి. ఇదిగోండి ఉప్పు, తగినంత ఉప్పు. నేను ఇప్పుడు ఈ రైస్ అయితే ఎందుకు చేస్తానంటే, నాకు ఇది పప్పు కూర, నిన్నటిది పప్పు మునగాకు కూర ఉండిపోయిందండి. ఇది కొంచెం మిగిలిపోయింది.
ఇంకా ఇది ఉంది కదా అనేసి అందుకని ఈ రైస్ చేసుకున్నా. రైస్లోకి అయితే ఇది బాగుంటుంది. మనం మళ్ళీ వేరే ఏం చేసే పని ఉండదని ఇది చేసుకున్నానండి. ఇది బాగా వెయిట్ చేసి పెట్టుకున్నామంటే ఈ రైస్లోకి ఇది బాగుంటుంది పప్పు మునగాకు. ఇదిగోండి బాగా ఇట్లా ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా కొద్దిగా దీంట్లో నేను టమాటా వేసుకోలేదు. ఇదిగోండి ఒక అర్ధం నిమ్మకాయ ఒక పిండుకన్నా కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కూడా లైట్గా వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చాలా మంచి టేస్ట్ వస్తుంది. వేసి దీని మీద ఇట్లా వెయిట్ పెట్టేస్తాను. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ పెట్టినారంటే రైస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టోర్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. రైస్ బాగుండాలి అంతేగాని టేస్ట్ మాత్రం బాగా వస్తుందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.